ఎప్పుడైతే నేను ఇంటర్నల్ మీటింగ్లో ఇవన్నీ మాట్లాడి ఆఫీసర్లకు నేను ఒక డైరెక్షన్ ఇచ్చిన దీని మీద ఎంక్వైరీ చేద్దామని, ఎప్పుడైతే నేను 4 రోజుల క్రితం ఇది అన్నానో హరీష్ రావు గారు ఇది వదిలేసిండు. మళ్ళా బంకచెర్ల నల్లమల సాగర్కి పోయి గోదావరి మీద మాట్లాడుతుంది. ఇప్పుడు ఇది మాట్లాడతలేడు. ఇప్పుడు ఇక 3 రోజుల నుంచి మీరు హరీష్ రావు గారి స్టేట్మెంట్ చూడండి. నేను 4 రోజుల క్రితం మా అధికారులందరినీ పిలిచి కూర్చోబెట్టి ఓకే ఫైన్ బాగుంది చర్చ అంతా చేద్దాం, టీఓ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ రెడీ అండ్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇద్దామని చెప్పి ఆఫీసర్లు అందరికీ చెప్పిన. మా పేషీ ఉన్నోళ్లకు లా సెక్రటరీకి, ఇరిగేషన్ సెక్రటరీకి రైట్ ఎంక్వైరీకి ఆర్డర్ ప్లేస్ చేద్దాం. మనం తప్పు చేస్తే మన సంగతి తెలుస్తాం, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ సంగతి తెలుస్తాం, ఎంక్వైరీ ఆర్డర్ ఇద్దామని ఎప్పుడైతే చెప్పినామో ఈ వాసన పసిగట్టింది. హరీష్ రావుకి ఇట్లాంటి వాసన విషయ అలవాటు బాగా పర్ఫెక్ట్గా ఉన్నది. ఇప్పుడు ఏమంటుండే, ఇంకా కృష్ణా నది మీద చర్చ వదిలేసిండు. లేదు 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 బంకచెర్ల నుంచి మీరు నల్లమల సాగర్ను మీరు అనుమతిస్తున్నారు, చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెట్టిండు అని. నేను అనేది ఈ రూమ్లో ఉన్నోళ్ళు ఎవరమైనా మనం ఈ ప్రాంతంలో పుట్టి, ఈ ప్రాంతంలో పెరిగి, ఈ ప్రాంతంలో రాజకీయాలు చేయాలనుకుంటున్నాం. ఎవరైనా ఏ విషయంలో అయినా ఏదైనా అభిప్రాయం ఉండొచ్చు. తెలంగాణ నీళ్లు ఇతరులకు ఇచ్చే దాంట్లో ఎవడైనా ఒక సెకండ్ అని ఆలోచన చేస్తాడా? మీ రూమ్లో ఉన్న వాళ్ళు ఆలోచన చేయండి. పెద్దలు అందరూ ఉన్నారు కదా. ఎవరైనా తెలంగాణ ప్రజలకు ప్రాతినిధ్యం వహించేవాడు తెలంగాణ రైతుల యొక్క హక్కులను తాకట్టు పెట్టడానికి కలలోనైనా నిద్రలోనైనా ఎవడైనా ఆలోచన చేస్తాడా? ఆయన చేసిండు, అనుభవించిండు, ఇంటికి పోయిండు. ఇప్పుడు మన మీద ఆ దుమ్మెత్తిపోయాలి, అతికించాలనే ప్రయత్నం చేస్తుండు. అందుకే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నేను చాలా స్పష్టంగా కాటకారికలు చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే మహాభారతంలో ఉన్నట్టు ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. ఒక్కొక్క ఘట్టం ఒక రకం. ఇది మల్టీ కాంప్లికేటెడ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది, కృష్ణా ట్రిబ్యునల్ ఉంది, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది, పర్యావరణ అనుమతులు ఉన్నాయి, సిడబ్ల్యూ సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు ఉన్నాయి. ఇది ఎన్ని రకాలుగా చిక్కుముళ్ళు ఉన్నాయంటే చార్మినార్ దగ్గర ఆటో నడిపినట్టు ఉంది. ఎవడు ఏ పక్క నుంచి ఏ సందులో నుంచి ఓడొస్తాడో, సైకిల్ మోటార్ ఓడి వస్తాడో, కారు ఓడి వస్తాడో, ఎవడు వస్తాడో తెలియదు, నడుచుకుంటూ వాడు వస్తాడో, అరటి పండ్ల బండి వచ్చి అడ్డం పెడతాడో తెలియని పరిస్థితిలో ఈ జల వివాదాలకు సంబంధించిన చర్చ ఉన్నది. ఈ చర్చను పూర్తి స్థాయిలో సభలో ఎండగడతాము. ఇందులో వచ్చిన వాళ్ళకు కూడా క్లియర్గా గోదావరి నది, కృష్ణా నది రెండు నదుల మధ్యలో ఉన్నదే తెలంగాణ. ఈ తెలంగాణ హక్కుల కోసం మన ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో హక్కులను సాధించుకోలేకపోతున్నాము, హక్కులకు అన్యాయం జరుగుతుందని, నష్టం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి తయారు చేసిన పేపర్ మీద కేసీఆర్, హరీష్ రావు గారు ఇద్దరు కలిసి సంతకం పెట్టేస్తే ఆ కిరణ్ కుమార్ రెడ్డి కంటే వీళ్ళు ఎక్కువ దుర్మార్గులు కదా. కాళోజీ చెప్పిండు కదా, పక్కోడు చేస్తామని పొలిమేరలు అవతల తరతాం, వీడియో అయితే ఇక్కడ పాత్ర ఇస్తాం అనేది చెప్పిండు కదా. సో అది సరిగ్గా వీళ్ళిద్దరికి వర్తిస్తుంది. ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, వీళ్ళిద్దరిని ఊరేసిన, నేను అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండేవాళ్ళు. మనది ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగానే ఎవరినైనా శిక్షించాలి కాబట్టి కసబును కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి, బిర్యానీ పెట్టి, విచారణ చేసి ఉరి తీయాల్సి వచ్చింది. అందరి కళ్ళ ముందల AK-47 పెట్టి చాలా మందిని కాల్ చేసిన కసబ్ కూడా మనం ప్రజాస్వామిక బద్ధంగా విచారణ చేసి అతనికి న్యాయవాదులను పెట్టుకునే అవకాశం ఇచ్చి అతని తరఫున కూడా వాదనలు విన్న తర్వాతనే జడ్జిమెంట్ రాయాల్సి వచ్చింది. ఇక కసబ్కే అన్ని వసతులు ఉంటాయి, కేసీఆర్కి ఎన్ని ఉంటాయి మీకు తెలుసు కదా. అందులో సంపాదించిన సొమ్ముంది, ఎవరినైనా తెచ్చుకోగలుగుతారు న్యాయవాదులను. అందుకే ఈ వేదిక మీద నుంచి నేను సూటిగా మీడియా మిత్రులు కూడా చాలా మంది ఉన్నట్టున్నారు, పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా తరఫున ఉన్నట్టున్నారు, నేను సూటిగా కేసీఆర్ గారికి ఆహ్వానం పలుకుతున్నా, శాసనసభలో చర్చ చేద్దాం. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం. మేమేమన్నా మా నిర్ణయాలలో లోపం ఉన్నా, మా నిర్ణయాలను సవరించుకోవడానికి ఏదన్నా ఉన్నా మీరు వచ్చి మాకు సూచన చేయండి, మీ అనుభవాన్ని మాకు ఇవ్వండి. యాజ్ ఎ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, యాజ్ ఎ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, యాజ్ ఎ స్టేట్ మినిస్టర్, యాజ్ ఎ ఎంపీ, ఎమ్మెల్యే, లీడర్ ఆఫ్ అపోజిషన్, జానారెడ్డి గారు రాసిన లేఖలు చాలు ఉన్నాయి. వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్కి రేపు హౌస్లో చూపిస్తారు. ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు చేస్తున్న దాంట్లో ఉన్న లోపం ఏంది, నువ్వు సరిదిద్దుకొని ఏం చేయాలనో కూడా జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా లేఖలు రాసిన కేసీఆర్ గారికి 2015, 16 ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి మైనర్ ఇరిగేషన్ వరకు టైమ్ అండ్ అగైన్ ప్రతిపక్ష నాయకుడిగా
జానారెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడిగా లేఖలు రాసిండు. ఇందులో మీరు తీసుకుంటున్న నిర్ణయంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఈ లోపం ఉన్నది, మీరు దీన్ని సవరించి ఈ విధంగా చేస్తే తెలంగాణకు న్యాయం జరుగుద్ది, మైనర్ ఇరిగేషన్లో మీ నిర్ణయాలు ఇలా ఉన్నాయి లోపభీష్టంగా, వీటిని సవరించుకోండి అని చెప్పి ఒక ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి గారు పదే పదే ఆనాటి ముఖ్యమంత్రికి లేఖ